మనకెంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లో ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదంలో ముఖ్యంగా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. 13 మందికి మృతుల సంఖ్య అయితే చేరింది. ఇప్పటికే ప్రస్తుతానికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎవరైతే చనిపోయారో మృతుల కుటుంబాలకు 2,00,000 పరిహారం ఇచ్చింది. అలాగే గాయపడిన వాళ్ళకి 50,000 పరిహారం ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడాను మంచు అలాగే చలి వణికిస్తుందనమాట. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద 7 బస్సులు అలాగే 3 కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఇమ్మీడియేట్‌గా మంటలు చెలరేగాయి. ఇమ్మీడియేట్‌గా అక్కడకు ఎవరైతే ఫైర్ సిబ్బంది చేరుకున్నారో దాదాపుగా 11 ఫైర్ ఇంజిన్‌లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశామని చెప్పేసి అక్కడున్న అధికారులు కూడా చెప్పారు. సో అక్కడ ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఈ యాక్సిడెంట్‌లో మొదటగా నలుగురు సజీవ దహనం అయినట్లు కూడా అధికారులు తెలిపారనమాట. ఇక రిమైనింగ్ ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్పించారు. సో చికిత్స పొందుతూ మరికొంతమంది మరణించారు. ఏదైతే చికిత్స పొందుతూ మరణించారో దాదాపుగా 9 మంది మరణించారనమాట. సజీవ దహనం అయ్యింది నలుగురు. అంటే ఓవరాల్‌గా ఇక్కడ 13 మంది మరణించారు. అంటే ముఖ్యంగా ఇక్కడ కార్లు గానీ, బస్సులు గానీ ఒకదానితో ఒకటి ఢీకొనడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూడా అటు ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందినైతే కాపాడారు. ఇందులో దాదాపుగా 70 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే బస్సులో ఒకదానితో ఒకటి అంటే అక్కడ జీరో విజిబిలిటీ ఉండటం వల్ల పొగమంచు కారణంగానే రోడ్డు పైన ఏం జరుగుతుంది, ఏం వస్తున్నాయి, వాహనాలు వస్తున్నాయా రావట్లేదా లేదంటే ఆగిపోయినాయి అనేది చాలా క్లియర్గా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే జీరో విజిబిలిటీ ఉండటం వల్ల ఈ యొక్క ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంటే ముందు ఏదైతే బస్సు ఉందో ఆ ఓల్వో బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు బ్రేక్ వేయడంతోనే వెనుకున్న బస్సు కానీ కార్లు కానీ ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో అక్కడ కొన్ని కార్లు అయితే నుజ్జు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొన్ని బస్సులకి అయితే బండ్లు చెలరేగాయి. ఇందులో దాదాపుగా పదుల సంఖ్యలో అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గాయాల పాలైన పరిస్థితి. కొంతమంది అయితే సజీవ దహనం అయ్యారు. మరికొంతమంది ఆసుపత్రికి వెళ్లే దారిలో మరణించారు. కొంతమంది చికిత్స పొందుతూ మరణించారు. సో ఓవరాల్గా ఇప్పటికి 13కి చేరింది మృతుల సంఖ్య. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇందులో పదుల సంఖ్యలో ప్రయాణిస్తూ ఉన్నారు ప్రయాణికులు. ఏదైతే మధురలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరిందనమాట. సో యమునా ఎక్స్‌ప్రెస్ వే పైన 7 బస్సులు 3 కార్లు పొగమంచు కారణంగా అడ్డుకోవడంతో మంటలు చెలరేగినట్లు కూడా అధికారులు తెలిపారు. 35 మందికి ప్రస్తుతం అక్కడికక్కడే ఇమీడియట్గా గుర్తించారు 35 మందిని గాయాలని చెప్పేసి. సో మరికొంతమంది బస్సులు కానీ కార్లు కానీ అందరూ దాదాపుగా 70 మందికి ఈ యొక్క గాయాల పాలైనట్లు కూడా పేర్కొన్నారు. 11 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేశామని చెప్పేశారు అక్కడున్న అధికారులు. ఇక్కడ ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్నాయి. అంటే కార్లు కానీ బస్సులు కానీ ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కొంత అక్కడున్న ప్రభుత్వం అయితే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రస్తుతం. సో ప్రతి ఒక్క వాహనదారులు కూడా ఈ యొక్క చలికాలంలో కొంతమేర ఎందుకంటే పొగమంచు రోడ్ల పైన ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తలు పాటించాలి. గతంలో మనం ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. సో ఢిల్లీలో కూడా లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగిందనమాట. అంటే కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో బస్సులు ఒకదాన్నొకటి ఢీకొనడంతో చాలా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం అదే తరహాలో మళ్ళీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే దాదాపుగా నోయిడా వెళ్తున్నారనమాట అందరూ కూడాను. ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ప్రయాణికులు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. 7 బస్సులు 3 కార్లు అంటే ఆల్మోస్ట్ 100 మంది దాదాపుగా ఒక 100 మంది పైనే అక్కడ జర్నీ చేస్తూ ఉంటారు. ఇందులో అంటే మరణాల సంఖ్య 13కి చేరింది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. కొంతమేర వాళ్ళకి నష్టపరిహారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతో పాటుగా ముఖ్యంగా అక్కడ ఎవరైతే కొంతమంది క్షతగాత్రులయ్యారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారనమాట. సో మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది. సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొగమంచు కారణంగా అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కొంత జాగ్రత్తగా అంటే రోడ్డు పక్కన కొంతమేర లారీలు కానీ బస్సులు కానీ ఆపేసి ఉంటున్న పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు హాల్ట్ అయిన పరిస్థితిలో కొంతమంది వేగంగా వచ్చి అలాంటి వెహికల్స్ని వెనక నుంచి ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోవడం ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమేర ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది అతివేగం ప్రమాదకరం. దీంతో పాటుగా రోడ్డు పక్కనున్న ఏదైతే ఆపి ఉన్న వెహికల్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా జాగ్రత్తగా గమనించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం.